నమస్తే. 12 రాశుల వారికి కూడా మే నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మే నెలలో నేను ఉగాది రాశి ఫలాలు చేసేటప్పుడు మే నెలలో 3 ప్లానెట్స్ యొక్క మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం, అవునా? అయితే గురు భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు ఈ ముగ్గురు కూడా మే నెలలో మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరంన్నరకి మారుతారండి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటారు. అయితే ఈ 3 ప్లానెట్స్ కూడా శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి. సో ఆయన మొన్ననే మారారు, మార్చి 30 మనం చెప్పుకున్నాం అది. ఈ 4 ప్లానెట్స్ కూడా అంటే 4 మేజర్ ప్లానెట్స్ విచ్ హ్యావ్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. అంటే మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదా? ఉంటుంది. కానీ అవి చాలా లిమిటెడ్ టైం పీరియడ్కి ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేది. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్ టైం పీరియడ్కి ఉంటుంది. ఎందుకని? శని భగవానుడు మారినప్పుడల్లా 2.5 సంవత్సరాలకు మారుతారు. సో మనకి ఏ ఇంపాక్ట్ అయితే వస్తుందో 2.5 సంవత్సరాలు ఇంచుమించు ఒక రకంగా అలాగే ఉంటుందని చెప్పుకోవాలి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతారు. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారినప్పుడు సంవత్సరాంతం ఆయన భాగ్యస్థానంలో ఉంటే చాలా సంతోషం, సంవత్సరాంతం ఆయన అష్టమంలోనో వ్యయంలోనూ ఉంటే సో ఆ రకంగా రిజల్ట్స్ ఉంటాయి. రాహు భగవానుడు, కేతు భగవానుడు సంవత్సరంన్నరకి మారుతారు. ఈ సంవత్సరంన్నరకే మారే ఈ టైము గురు భగవానుడు, రాహుకేతు భగవానులు ఇద్దరు ముగ్గురు కూడా జస్ట్ ఒక 3 days గ్యాప్లో మారుతున్నారు. అందుకని ఈ మే యొక్క రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకా ఆ ఇయర్ని ఏ రకంగా నడుపుకోవాలనేది ఈ మేలో ఒక హెడ్సప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా డిస్క్లైమర్, అంటే మనం ఆర్చి అడుగు వేయడానికి కానివ్వండి, మన మంచి చెడులు ఎంచుకుని మనం ప్రవర్తించడానికి కానివ్వండి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు, తర్వాత ఎటువంటి ఆస్పెక్ట్స్లో మనం ముందుకు వెళ్ళొచ్చు, లైక్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషనా, లేకపోతే జాబా, ఉద్యోగపరంగానా, లేకపోతే బిజినెస్ పరంగానా, వివాహం కాని వాళ్ళకి అసలు ఏ రకంగా ఉంటుంది, వివాహం అయిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది, తర్వాత ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనం విడివిడిగా ఒక్కొక్క వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందామా? మరి తులారాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఏ రకంగా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయో, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయో చూద్దామా? మరి తులారాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసేసి శుక్ర భగవానుడు అండి. శుక్ర భగవానుడు మీకు షష్టమంలో శనితో పాటు, రాహుతో పాటు, బుధ భగవానుడితో పాటు కలిసి ఉన్నారు. అయితే మే 18th తర్వాత నుంచి కూడా రాహు పంచమానికి వచ్చేస్తారు. తర్వాత గురు భగవానుడు కూడా మారిపోతారు. గురు భగవానుడు మీకు అష్టమ నుంచి నవమానికి వస్తారు, భాగ్యస్థానానికి వెళ్తారు. కుజ భగవానుడు 10వ స్థానంలో, కేతు భగవానుడు మీకు 12వ స్థానం నుంచి లాభస్థానానికి వస్తారు. అయితే మీకు రవి బుధులు ఇద్దరూ కూడాను, మీకు రవి ఆల్రెడీ మీకు 7వ స్థానంలో ఉన్నారు, బుధ భగవానుడు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి మీకు రేపు మే 7వ తారీఖు వెళ్ళడం జరుగుతుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శుక్ర భగవానుడు మీ రాశి లార్డ్ కాబట్టి ఆయన మీకు 6మంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఏమైనా స్కిన్ అలర్జీస్ లాంటివి తులారాశి వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏమవుతుందంటే మీకు సన్లైట్కి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ అయ్యి మీకు స్కిన్ మీద రెడ్ ప్యాచెస్ రావడం కానివ్వండి, అలర్జీస్ రావడం కానివ్వండి, లేకపోతే స్పాట్స్ రావడం కానివ్వండి, ఇక్కడ మీకు ఈ నెలలో కొంచెం జరుగుతుంది. అది కూడా మంత్ మొత్తం కొంచెం కేర్ఫుల్గా ఉండడమే మంచిదండి. డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానివ్వండి, పంటి నొప్పులు కానివ్వండి, లేకపోతే పుచ్చు పనులు తేలడం కానివ్వండి, ఇలాంటివి కూడా జరుగుతానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే రాహు పంచమానికి మీకు షష్టమ నుంచి పంచమానికి వచ్చేస్తారు కాబట్టి మీకేమవుతుందంటే రాహు భగవానుడు ఎడ్యుకేషన్కి రావడంతో ఇక్కడ ఫోకస్ కొంచెం దెబ్బతింటుంది. అంటే మీరు చేయాల్సింది చేయకుండా ఇంకేదన్నా అంటే డిస్ట్రాక్షన్స్ ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ గురు భగవానుడు కూడా పంచమాన్ని ఆస్పెక్ట్ చేస్తారు. ఇది మీకు బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్. తులా వాళ్ళకి గురు భగవానుడు కూడా పంచమాన్ని ఆస్పెక్ట్ చేయడంతో ఏమవుతుందంటే మీకు శ్రద్ధ లోపిస్తూనే ఉంటుంది. ప్రాబ్లం లేదు, బాగానే శ్రద్ధ పెట్టగలుగుతారు, ప్రాబ్లం అంటూ ఏం లేదు. అయితే మీకు స్వతహా పంచమ లార్డ్ వచ్చేసి శని భగవానుడు. శని భగవానుడు వచ్చేసేసి మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫారిన్ విజిట్స్ ఇస్తారు. అంటే ఎవరైనా స్టూడెంట్స్ కనుక మీకు ఫారిన్ ల్యాండ్స్లో ఎడ్యుకేషన్ పరంగా మీరు కోర్సెస్ తీసుకుని వెళ్ళడం లాంటివి చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం అండి. మీరు చక్కగా వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు, బాగుంటుంది. లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ 5th లార్డ్
మీకు షష్టమ స్థానానికి వచ్చారు కాబట్టి శని భగవానుడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే న్యూ ఇంట్రెస్ట్స్ ఉంటాయండి, న్యూ ఎక్సైట్మెంట్స్ ఉంటాయి ఇన్ లవ్. మీకేమవుతుందంటే మే 18 తర్వాత మీరు బయట పెట్టడాలు జరుగుతాయి. ఏదన్నా ఇంట్రెస్ట్ ఉండి అది బయట పెట్టడాలు అలాంటివి జరుగుతాయి. అంటే ఇష్టము, కాస్త ఫీలింగ్స్ కలిసాయి, కాస్త మనోభావాలు కలిసాయి, కాస్త ఆలోచనలు కలిసాయి, కళ్ళు కలిసాయి, ఆ రకంగా అనమాట. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 7th లార్డ్ మీకు కుజ భగవానుడు కాబట్టి ఆయన 10th హౌస్లో ఉన్నారు కాబట్టి మంచిదే, శుభం, బాగానే ఉంటుంది. ఎక్కువ టైం ఇవ్వడం లైఫ్ పార్ట్నర్కి, అది కూడా జరుగుతుంది. లైఫ్ పార్ట్నర్కి చాలా ట్రెమెండస్ సపోర్ట్గా ఉంటూ ఉంటారు, అది కూడా జరుగుతుంది, ఇబ్బంది లేదు. ట్రావెల్స్ చాలా బాగుంటాయి, ఆహ్లాదకరమైన ట్రావెల్ ఇద్దరూ కలిసి చేయడానికి కూడా చాలా శుభ ఫలితాలు ఈ మ్యారేజ్ పరంగా కూడా ఉంటున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 9th లార్డ్ అండ్ 10th లార్డ్ కనుక చూసుకున్నట్లయితే 9th లార్డ్ మెర్క్యూరీ అండ్ 10th లార్డ్ మీకు 9th అండ్ 10th లార్డ్ ఇద్దరు కూడా 10th లార్డ్ మీకు మూన్ అవుతారు కదా, చంద్రభగవానుడు. అయితే మీకు ఏమవుతుందంటే 9th లార్డ్ మీకు సప్తమానికి వస్తారు కాబట్టి మే 7th నుంచి కూడాను మే 7th వరకు కూడా ఏదైనా మేజర్ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే వర్క్ రిలేటెడ్, స్కిల్ సెట్ రిలేటెడ్ అటువంటివి ఏమైనా ఉంటే కనుక, కన్ఫ్యూజన్ ఏమైనా ఉన్నా కూడా మే 7వ తారీఖు లోపు, మే 7వ తారీఖు తర్వాత నుంచి కూడా మీకు ఆ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోయి మీకు చాలా క్రిస్టల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. ఓకే, ఎనీ మేజర్ డెసిషన్స్ రిలేటెడ్ టు వర్క్ ఆర్ రిలేటెడ్ టు స్కిల్స్ ఆర్ రిలేటెడ్ టు బిజినెస్ క్యాన్ బీ పోస్ట్పోన్డ్ అంటిల్ May 7th, బట్ పోస్ట్ May 7th యూ కెన్ టేక్ ద డెసిషన్స్. క్లియర్, గుడ్. 10th హౌస్ లార్డ్ కనుక చూసుకున్నట్టయితే చంద్రభగవానుడు ఈ నెలకు 2.5 రోజులకి రాశి పరివర్తన చెందుతారు కాబట్టి భగవానుడు మీకు ఇక్కడ పెద్దగా అంటే ఇబ్బంది అంటూ ఏముండదు, అంటే అర్జెన్సీ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఏదైనా వర్క్ కంప్లీట్ చేయడానికి సపోర్ట్ ఉంటుంది, బాగా అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఉంటుంది, ఆలోచనలు బాగుంటాయి, కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. మీకు ఎవరితోనైతే వర్క్ అవ్వాలో వాళ్ళ ద్వారా మీకు వర్క్ అవ్వడానికి కూడా చాలా చక్కటి కమ్యూనికేషన్ ఏర్పడము లాంటివి జరుగుతాయి, శుభంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఐటీ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళకి, బిజినెస్ అనలిటిక్స్లో ఉన్న వాళ్ళకి, తర్వాత యాప్ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, యాప్ డెవలప్మెంట్ అండ్ ఐటీ, ఇవన్నీ కూడా చాలా చాలా శుభంగా ఉంటుందని చెప్పాలి. అయితే మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ వచ్చేసేసి మీకు శనివారం వీలుంటే మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సాయంత్రం పూట ఆవు నేతితో దీపం పెట్టండి. ఆవు నేతితో ఒక దీపము, ఆవ నూనెతో ఒక దీపము. ఐ విల్ రిపీట్, ఆవ నూనెతో ఒక దీపము, ఆవు నేతితో ఒక దీపము, 2 దీపాలు పెట్టాలి. నార్మల్గా మీరు ఎన్ని ఒత్తులేసి మీ ఇంట్లో మీకు ఆనవాయితీ ఉందో అలా చేయండి. ఆంజనేయ స్వామి చాలీస ప్రతి శనివారం కూర్చుని గుడిలో 11 సార్లు చేసి రండి, శుభం జరుగుతుంది. తర్వాత ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు చేసుకోండి, శుభంగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏముండదు. సరస్వతి మాత ఆరాధన చేసుకోవడం మంచిది. సరస్వతి మాత స్క్రీన్ సేవరు మీరు ఫోన్లో పెట్టుకుని ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చూడడం కూడా చాలా చాలా శుభం. శుభం పోయారు.